హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాక ఛానల్కి. అయితే ఇప్పుడే నేను జనవరిలో జరిగిన టెట్ పేపర్ 1 పేపర్ 2 ఆల్ సబ్జెక్ట్స్, అంటే నా దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో అన్ని ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ పేపర్స్ మొత్తం చేశాను. సో మళ్ళీ చేయమని చెప్తే జూన్ కూడా చేస్తానని చెప్పాను. ఇప్పుడే నాకు ఒక 10 వరకు కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడే అప్లోడ్ చేశాను నేను అది. సో చేయండి మేడం అని చెప్తున్నారు. ఇంకా స్పెషల్గా సైకాలజీ కూడా సోషల్ కూడా తీసి చేయమని చెప్తున్నారు. తప్పకుండా చేస్తానండి. ఒకసారి టకా 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 విందాం, ఓకేనా? అంటే మీకు తెలుస్తుంది అప్పుడు జూన్లో ఎలా ఇచ్చాడు, జనవరిలో ఎలా ఇచ్చాడు, జూన్లో ఎలా ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఇవ్వబోతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి జనవరిలో జూన్లో సేమ్ ఉన్నాయా టాపిక్స్, అక్కడి నుంచే ఇస్తున్నాడా? ఒక్కసారి కొంచెం ఎక్కువ చాలామంది కొత్తగా రాస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా అవగాహన వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన దగ్గర 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు టెక్స్ట్ బుక్ చూపిస్తూ బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ నుంచే వస్తాయి, ఎక్కడికి నుండి రావు. సో అవి కూడా స్పెషల్గా వీడియోస్ అన్నీ ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, చూడండి. తర్వాత అకాడమిక్ బుక్స్ లేని వాళ్ళకు అవసరం లేకుండా, చదువు అవసరం లేకుండా అన్ని ట్రిక్స్ ద్వారా చెప్పిన, ఓకే? తర్వాత సోషల్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అండ్ మెథడ్, తెలుగు మెథడు మొత్తం టోటల్ 10 లెసన్స్, అదే 10 యూనిట్స్ మొత్తం ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అండ్ సోషల్ ప్రాక్టీస్ బిట్స్ మొత్తం ఉన్నాయి. దయచేసి చూడండి, ఓకేనా? మీరు కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా బాగున్నారా అన్నారు, ఒక గాడ్ బ్లెస్ యూ అన్నారు, చేయండి మేడం అని చెప్తున్నారు. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జూన్ 18 రోజున మార్నింగ్ సెషన్లో జరిగింది. ఓకే, పేపర్ 2 ఇది తెలుగుది. బాసర ఏ నది తీరాన ఉంది? గోదావరి. వర్షము నానార్థాలు, వాన, సంవత్సరము, దేశము. కోటిలింగాల ఏ జిల్లాలో ఉంది? జగిత్యాల జిల్లాలో. 4th క్లాస్లో ఉంది, చూసిరా? పేపర్ 2 కానీ 4th క్లాస్లోకి వెళ్ళి ఇచ్చిండు. అందుకే నేను 3rd to 10th వరకు చదవమని చెప్తున్నా. పేపర్ 1 వల్ల అయినా సరే, పేపర్ 2 వల్ల అయినా సరే, టక 5 రోజులలో అయిపోతుంది. ఎక్కాలం అనేది సంధి విడగొట్టడం. ఏ ప్లస్ కాలము, త్రిక సంధి. భారతదేశము నా మాతృభూమి ప్రతిజ్ఞ ఎవరు రాశారు? ఇదిగో పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఇది అట్ట మీద ఉన్నది, అట్ట మీద, ఓకేనా? అక్కడ నుంచితే యయాతి చరిత్ర అనగా అచ్చ తెనుగు కావ్యం, తెలంగాణ. ఓకే, ఉదగ్రమైన తేజం సమాసం, విశేషణ పూర్వ కర్మదాయ సమాసం. టెక్స్ట్ బుక్ నుండి డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిండు, అందుకే టెక్స్ట్ బుక్ వదిలేసి వెళ్ళొద్దు. టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర లేకుంటే ఇవి నా వీడియోస్ మొత్తం చూడండి, ఓకేనా? 28, 29 మార్కులు వచ్చినాయి. లాస్ట్ మీరు కామెంట్స్లో చూడండి, ఆ శతకాలు కానీ కవి పరిచయాలు కానీ ట్రిక్స్ ద్వారా మళ్ళీ జన్మల మర్చిపోకుండా ఉన్నట్టున్నాయి. వీడియో జోడు కథ, ముకురాల రామురెడ్డి. ఈ కృష్ణ పత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. ఆకాశవాణి ఢిల్లీ 1976లో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా సన్మానించారు. ఎవరు? వీడు జోడు అంటే ముకురాల రామిరెడ్డి. ఓకే, సలంద్ర లక్ష్మీనారాయణ, దళిత మేనిఫెస్టో. పృథ్వీ ప్రకృతి, పుడమి. ఓకే, 6th క్లాస్. భూమి పర్యాయ పదం, అవని, పృథ్వీ, వసుంధర. అతీయశక్తి అలంకారంపై ఒక క్వశ్చన్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది? ద హెగ్లో, నెదర్లాండ్ నగరంలో. పట్టుపురుగులు చంపడాన్ని ఏమంటారు? స్కారింగా, షేరింగ్. పట్టుపురుగుని. ఓకే, తర్వాత పర్వతాల్ని జతపరచుము అని ఇచ్చిండట, చూసారా? జతపరచుము. ఓకే, హిస్టారియా గురించి 7వ తరగతిలో. ప్రవేశిక ఏ దేశం నుండి తీసుకున్నారు? చెప్పాలి, ఏ దేశం నుండి తీసుకున్నారు, అక్కడ నుంచి ఇస్తున్నారు చూడండి. నీటి ద్వారా వ్యాప్తి చెందని వ్యాధి, ఆన్సర్ అయితే కలరా. ఓకే, కిరణజన్య సంయోగ క్రియలో కాంతి అవసరము అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ హెగ్గెన్ హౌస్. ఓకే, టిఐ వేసుకున్నా. ముడి సరుకు అందించే రాష్ట్రాలు. అమెరికా కాది దృఢ రాజ్యాంగం. యుఎన్డిపి గురించి ప్రశ్న, ఎన్పిఈజిఈఎల్ అడిగారు. ఓకే, తర్వాత సైకాలజీ. వికాసం, పియాజే, వైగాట్స్కీ, నోమ్ చామ్స్కీ, బ్రూనర్, కోల్బర్గ్. ఓకే, నైతిక వికాసం. వానకు సమాన అర్థం, ఇగో మళ్ళీ ఇంట్లో కూడా. స్కిన్నరు, ఆర్టీఈ 2009, ఎన్సిఎఫ్ 2005, లర్నింగ్ డిజబిలిటీ. ఇగో ఇవి మొత్తం చూసిరా? 25లో కూడా ఇక్కడ నుంచే వచ్చినాయి, జూన్లో అక్కడి నుంచే వచ్చినాయి, జనవరిలో కూడా అక్కడి నుంచే వచ్చినాయి. కూతురు పర్యాయపదం. వానకు సమాన అర్థం వర్షం, వృష్టి.
కూతురు పర్యాయపదం తనయ, పుత్రిక, కుమార్తె, సుత, ఆత్మజ, తనుజ. ఖాస్ అర్థము ప్రత్యేకము. పద్యము ప్యాసేజ్. వేమన విశ్వదాభిరామ వినిరవేమ ఏ ఛందస్సు అని అడిగినాడు. శ్లేష అలంకారంపై ఒక ప్రశ్న. జ్ఞానాత్మక భావవేశ మానసిక రంగాలపై. బల్బు ఎక్కువ కాంతితో వెలగాలంటే బ్యాటరీను ఏ శ్రేణిలో నిలపాలి? శైనలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలకు ఉదాహరణ చెప్పమంటారు. ప్రణినందన అబౌట్ సిల్క్ వామ్. వృక్ష జంతు అప్పుడు ఎట్లా చెప్పారో ఫోన్లలో కానీ మా ఫ్రెండ్స్ సైన్స్ రాసిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ అక్కడ అడిగినప్పుడు టకటక రాసుకున్నాయి ఇవన్నీ. ఓకేనా? మిస్టేక్స్ కూడా అంటే అవి కాదు, స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉండొచ్చు, లేకపోతే నేను చదవడంలో నా సబ్జెక్ట్ కాదు కాబట్టి అందులో మిస్టేక్స్ ఉండొచ్చు. ఒక్కసారి దయచేసి చూడండి. వృక్ష జంతు కణంలో ఉండే కామన్ కణం ఏమిటి? ఆహారం స్టోర్ చేసుకునేది ఏంటి? ఫోటోసింథసిస్ లైట్ అవసరం అని చెప్పింది ఎవరు? క్రోమియం ఎలక్ట్రానిక్ విన్యాసం అడగడం జరిగింది. మెథడ్లో బోధన, ఉపగమనం, న్యాయకత్వ రకాలు, సిసిఈ, టీచర్ రిలేటెడ్ క్వశ్చన్స్, క్లాస్ రూమ్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఓకే, ఫ్లాష్ కార్డ్స్. మోడరేట్గా ఉన్నది అని చెప్పారు. ఇంతే. ఇంగ్లీష్లో స్లెప్ కరెంట్లీ స్పెల్ట్ వర్డ్స్, ప్రిపోజిషన్స్, కంజక్షన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, టెన్సెస్, మీనింగ్, స్పెల్లింగ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డిఎస్, ఐడిఎస్. ఓకే, ఇంతే. ఇక మ్యాథ్స్ ఇక చూడండి 0.00. ఇక ఆన్సర్ అయితే ఇదని చెప్పారు. 3 7లచే భాగించబడే రెండు అంకెల సంఖ్యల మొత్తం. ఆన్సర్ అయితే 216. చూడండి మరి. ఓకేనా? ఇగో ఇది ఆన్సర్ అయితే ఇది చెప్పాను. తర్వాత సర్కిల్, క్యూబాయిడ్, మెన్సరేషన్, ట్రిపిజియమ్స్ అట, ఆల్జిబ్రా నుండి క్వశ్చన్స్, ఎక్స్పెన్స్ గురించి, యావరేజెస్, దీని శూన్యాలు కనుక్కోమంటున్నాడు. లాభ నష్టాలు, సగటు, వృత్తి వైశాల్యం, నిష్పత్తి, ఇచ్చే వృత్తి పరిధి. ఓకే. తర్వాత టెట్ ఆఫ్టర్నూన్ 18/6 జూన్ 18 రోజు పేపర్ 2. భూమి పర్యాయపదం రాయాలి చూస్తే. ఈ క్రింది వానిలో జాతీయం ఏది? ఓకే, జాతీయాలు, సామెతలు బుక్ల నుంచి నేను చేసిన వీడియోస్ ఉన్నాయి. డైరెక్ట్గా చూడండి, దానికి ఏ మిక్సింగ్ లేదు, ఏవి లేవు, మంచిగా చూడరు. కార్మిక వృద్ధులు, సమాసము, వృద్ధులైన కార్మికులు. ఓకే. విశేషణ పూర్వ, ఉత్తర. వృత్యానుప్రాసము వృత్యానుప్రాసం గురించి అడిగాడు. త్యాగం ఇది, విడదీయండి, ఉకార సంధి. ఎచ్చమ్మ కథలు ఎవరు? పాకాల యశోద. పలుకుబడుల భాష కావాలి అన్నది ఎవరు? కాళోజీ నారాయణరావు, 9th క్లాస్. పాలస్తవధ అన్నది విద్య యొక్క ప్రకృతి, విద్య. తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2, 2014. ఓకే. శబ్దం, నానార్థాలు, ధ్వని, పేరు, మాట, పదం. ఓకే, ఇది మారణంగా వచ్చిందట. అనుపమ పద్ధతి, ఆగమన, అనుమానప పద్ధతి, ఆగమన పద్ధతి. ప్రాసయతి సంబంధించి. కరము అర్థం గాడిద, ధ్వని అర్థం శబ్దం, త్యాగము విడదీయండి, అత్వసంధి. సైకాలజీ, కోల్బర్గ్, నైతిక, థారండైక్, స్కిన్నర్, పియాజే. ఓకే. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అని ఇచ్చిండాడు మొత్తం. పెరుగుదల, ఇన్ని కలిపి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చిండంటే చూడండి, మీకు షార్ట్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో. చూడండి, పెరుగుదల, వికాసం మీద 2 ప్రశ్నలు, వికాస నియమాలు, ఆర్టీఈ. ఇక దీని గురించి అసలు 1 మార్కు జేబులు ఉన్నట్టే. ఆర్టీఈ 2009 సెక్షన్ 10, 17, 27, 24, 25, 23. మరి దీని గురించి తెలుసుకుందాం. ఇవే ఇస్తాడు ఇప్పుడు కూడా ఇస్తాడు, అప్పుడు కూడా ఇచ్చిండు. రోజు ఒకటి ఇస్తాడు, ఇంట్లోకెళ్ళి రోజు ఒకటి ఇస్తాడు. మనం చూద్దాం ఇది. పిల్లల తల్లిదండ్రుల పదిలం. ఈ పిల్లలు తల్లిదండ్రులు పదిలం 10 అని గుర్తుపెట్టుకోరు. పిల్లలకు 10 తరగతిలో పదిలంగా చూస్తారని పెట్టుకోండి. సెక్షన్ 10 చూడండి. 17వది ఏంటిదంటే పిల్లలను కొట్టకుండా ఆ సెక్షన్. పిల్లల్ని కొట్టొద్దు. 17 అనాల పడుచు పిల్లకు కొట్టొద్దు అని గుర్తుపెట్టుకోరు. 16 అనాలు కాదు, 17 ఒకటి ఎక్కువ వేసుకోండి. ఓకే. తర్వాత 27వది టీచర్కి అదనంగా డ్యూటీలు ఇస్తారు. టీచర్కి అదనంగా డ్యూటీలు ఇస్తారట. టీచర్కు అంటే ఏడుస్తుంది అన్నట్టు టీచర్ అని గుర్తుపెట్టుకోరు. ఏడుపు
టీచర్లకు అదనంగా డ్యూటీలు ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఏడుస్తారు. 27 ఏడుపు మొఖాలు పెట్టుకుంటారు. అది ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎట్లా గుర్తుపట్టామని కాదు, ఎలా ఎగ్జామ్లో ఎలా గుర్తుపట్టామనేది, ఎలా పెట్టుకున్నాం అనేది కాదు. ఓకే, 27 అని చెప్తున్నా. టీచర్కి అదనంగా డ్యూటీలు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏడుపు మొఖాలు పెడతారు కాబట్టి 27 అని గుర్తుపెట్టుకోరు. తర్వాత 24ది ఏమొచ్చింది, టీచర్ 24 గంటలు 24 పని చేయాలి. టీచర్ 24 గంటలు పని చేయాలి. టీచర్ 24 గంటలు పని చేయాలని గుర్తుపెట్టుకోండి. 24వది. ఓకే, టీచరు. 23వది ఏంది, టీచర్ క్వాలిఫికేషన్. ఓకే, 23వది టీచర్ క్వాలిఫికేషన్. 25వది ఇంకేంది, ఇక్కడ ఏమొచ్చింది, 28 ట్యూషన్స్ చెప్పకూడదు. ట్యూషన్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, 24 కదా కాబట్టి దానికి 4 ఎత్తే 4 ఎక్కువ. ఇక ట్యూషన్ అనగానే ఈ 4 గంటలు అని గుర్తుపెట్టుకోరు. విద్యా ప్రణాళిక మూల్యాంకనం 29. ఓకే, ఇక 30వది ధృవపత్రం. ఇక 30 లాస్ట్ అయిపోయింది కాబట్టి ధృవపత్రం ఇచ్చేయాలని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 10 తరగతుల పిల్లల తల్లిదండ్రులకు పదిలం అన్నట్టు గుర్తుపెట్టుకోరు. తల్లిదండ్రుల బాధ్యత ఇది అసలు. 10వది తల్లిదండ్రుల బాధ్యత. ఓకే, పిల్లల్ని ఇచ్చిపెట్టదు అంతేనే. ఇక అట్లా గుర్తుపెట్టుకోరు. 30వది అంటే ధృవపత్రం ఇచ్చేయాలి, లాస్ట్ది కాబట్టి, నెలల లాస్ట్ డే కాబట్టి. 29 విద్యా ప్రణాళిక మూల్యాంకనం. 28 ట్యూషన్ చెప్పకూడదు, ప్రైవేట్ టీచర్స్. ఓకేనా, ఇక్కడ మన అర్థమైందా మీకు. నాయకత్వం రకాలు 2 వచ్చినాయి. పియాజే ప్రజ్ఞా పరీక్షలు, లాంగ్ టైమ్ షార్ట్ టైమ్ మెమోరీస్. ప్రాథమిక ప్రేరకాలు ఏంటి, NCF 2025 CCE సరికాని దాన్ని ఇచ్చిన్నాడు. పరిశీలన పద్ధతి, బోధనలో అభ్యాసకుడి ప్రభావితం చేసే రకాలు, అనువంశికత, పరిసరాలు. కార్యసాధ నిబంధన సిద్ధాంతం, మొత్తం నుండి భాగాల నుండి మొత్తం, అభ్యసనను. సమ్మిళిత బోధనకు సంబంధించి సరికానిది. స్టేట్మెంట్స్ అన్నీ మొత్తం ఇలా సైకాలజీ ఇప్పుడు కూడా అట్లనే ఉంటాయి. ప్రణాళికకు సంబంధించి మెథడ్ మొత్తం స్టేట్మెంట్స్ ఉంటుంది. సైకాలజీకే మస్తు టైం పోతుంది. అందుకే వికాస నియమాలు, తెలుగు భాషపై నిర్వచనాలు, ప్రాజెక్టు పద్ధతిపై 5 అని చెప్పాను కదా, 5E ప్రశ్న. ఓకే, ఎంగేజ్మెంట్ నేను మంచిగా చెప్పిన, షార్ట్లో కూడా చెప్పిన. ఎంగేజ్మెంట్, ఎక్స్ప్లోరు, ఇట్లా ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యూషన్. అంటే ఎంగేజ్మెంట్ అయింది, ఎక్కడైంది, ఫస్ట్ ఫ్లోర్లో అయింది. ఎక్స్ప్లెయిన్ చేసిండు ఎట్లా చేసుకోవాలి, తర్వాత ఎలాబరేట్ చేసిండు, తర్వాత ఎవాల్యూషన్. అంతే కదా, 1 2 3 4 గట్ల కొట్టుకోవడం. ఎవాల్యూషన్ లాస్ట్కు, ఎంగేజ్మెంట్కు. తర్వాత ఇంగ్లీష్, ఇండియన్ వెరీ కామన్ ఈడియం ఏడం. దీని అర్థం ఏంటిదో చూడండి. హీజ్ మదన్ వాక్ హార్డ్ క్యూటివ్ ప్యాసేజ్, ఓరల్ రీడింగ్, సైలెంట్ రీడింగ్ గురించి ఇచ్చేట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, స్పెల్లింగ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. ఓకే, తర్వాత ఇగో మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ ఇట్లా చక్రవడ్డీ, సగటు. చక్రవడ్డీ వైశాల్యం, సగటుపై, కోణాలపై. ఓకేనా, తర్వాత 27 ఎన్నిసార్లు రాస్తే 224 వస్తుంది అని ఇచ్చాడు. క్యూబ్ సంబంధించి, శాతానికి సంబంధించింది. సంభావ్యత, ఘనము, దీర్ఘఘనము పై ప్రశ్న, దానిపైన ప్రశ్న వచ్చిందట చూడండి. మార్నింగ్ వైగాట్స్కి. MKO చెప్పిన నేను. సర్దుబాటు, రక్షక తంత్రం. 1 మార్కు ఉన్నట్టు రక్షక తంత్రాలు చదివితే నేను మళ్ళీ చెప్తాను. అలవాటు, ఆసక్తి, రక్షక తంత్రం అవుతుంది. ఒక ఆన్సర్ వచ్చేసి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ, కిరణజన్య సంయోగక్రియ. ఫుడ్ చైన్, ఉత్పత్తిదారులు, ఆహారాన్ని తయారు చేసేవి ఏంటి. వేరు యొక్క రూపాంతరము, బంగాళదుంప, కంద. స్థూల పోషకాలు, సూక్ష్మ ఆకులు చిగురించడానికి. నత్రజని ఏమి ఉపయోగపడుతుంది. కాలా అజార్ దేని ద్వారా వ్యాధి. బయోపెస్టిక్సరా. పెల్లాగ్రా విటమిన్ సంబంధించి, విటమిన్ B3 నియాసిన్ లోపం వల్ల. ఓకే, తరిగిపోయే వనరులు. ప్యూటరీ గ్రంథి. ఓకే, ఈ క్రింది వాటిలో సోడియం కలిగి ఉండేది వాటర్. బేసిలస్ తురిజింజస్ పురుగు మందులు. ఓకే, గ్రంథులు గురించి పౌరుష కావచ్చు. పౌరుష గ్రంథి, థైరాయిడ్. కరికులం పై ప్రశ్న. ఓకే, ఇది పేపర్ 2 మార్నింగ్. ఓకే, తెలుగులో కూడా అప్లికేషన్లు వచ్చినాడు, అప్పుడు రాసిన చూడు. తెలుగులో కూడా ఈరోజు అప్లికేషన్ టైపు వచ్చినాయి అని చేసాం మార్నింగ్. ఓకే, 19వ రోజు. ఆంధ్ర మహాభాగవతం ఎవరు రాశారు. పోతన గారు రాశారు. కాకుచ్చం శేషప్ప కవి గురించి పద్యం ఇచ్చి ఎవరు రాశారని అడిగారు.
అన్యపదము ప్రధానం కలిగిన సమాసము. ఓకే. నీటి నుండి పుట్టినది, జలది, జలము. వృక్షము నానార్థాలు, చెట్టు, తరువు, ద్రమం, పాదపం. తండ్రి యొక్క పర్యాయ పదాలు, ఇందులో మిస్టేక్స్ ఉండొచ్చు, స్పెల్లింగ్స్ తొందర రాసుకోండి. ఓకే. తండ్రి యొక్క పర్యాయ పదాలు. ఓకే. బృహస్పతి, జనకుడు, దశరథుడు. ఓకే. శృతి దండు కనుగొన్నది ఎవరు? సైన్స్ అది. ఆంధ్రుల సాంఘిక సాహిత్యం రచన ఎవరిది? ఓకే. స్వభాక్తి అలంకారం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. ఒక వాక్యంలో గుణసంధిని కనుగొండి ఇచ్చిండు. కొన్ని స్కూళ్ళల్లో బ్లాక్ బోర్డుకి బదులుగా ఏది వాడుతున్నారు? గ్రీను. భాష లిఖిత చట్టాల వ్యవస్థ. నేను చెప్పినగా చట్టాలు, చట్నీ, వీటిని అన్నాడు కదా, అప్పుడు చెప్పండి. పివి నరసింహారావు గారి బుక్స్, గొల్ల రామవ్వ. ఓకే. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచనలు, సంధి, భాస్కర శతకం, ఒక్కడే చాలు, నిశ్చలవో, ఎంత కష్టం వచ్చినా పని సాధించినకు ఒక్కడే. పెన్సిలియన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మలేరియా ఎవరు కనుగొన్నారు? సర్ రొనాల్డ్ రాస్. ఇగో కనుగొన్నారు. భూగర్భ కాండ రూపాంతరం, బంగాళాదుంప. 2 సార్లు ఇచ్చింది చూడండి. పుష్పంలో ఆవశ్యక భాగాలు, కేసరావళి, అండకోశము. గొర్రె నుండి ఉన్నతీయు దశలోని లేనిది, స్టెప్పింగ్. క్షయకరణ విభజనలో ఒక విభజన నుండి ఏర్పడు పిల్లజీవుల సంఖ్య 4. ఓకే. జాన్ డాల్టన్ కణము కనుగొన్నాడు 1808లో. జీవుల వర్గీకరణ 2 క్వశ్చన్స్ వచ్చాయి. బృహస్పతి గురించి వచ్చింది. అయస్కాంతం సంబంధించి. కేంద్రక పూర్వ జీవులు. క్షయ విభజన. హృదయంలోని గదులు. 4. కలుషిత నీళ్ళు వల్ల వచ్చే వ్యాధులు. మీకు ఇలా తెలిస్తే మీకు ఖచ్చితంగా తెలిస్తే ఆన్సర్స్ రాయరాదు మీరు. ఇక వీడియో చూసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. 2 గదుల హృదయం కలిగిన పక్షి. ద్రవాల తలతాన్యతకు కారణం. ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు ఎవరు? తెలంగాణలో సప్తర్షి మండలం ఎక్కడ కనిపిస్తోంది? ద ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్. మధ్యగతం 28 సెంటీమీటర్ల వ్యాసార్థము. చతురస్రంలో అంతర్లక్షించిన వృత్త వైశాల్యం. నిష్పత్తులకు సంబంధించి, గణిత బోధనకు సంబంధించి లాభాలు. ఓకే. తర్వాత స్మృతికి సంబంధించి నైతిక వికాసం కోల్బర్గ్ స్థాయి 2లో. ఓకే. ఆర్టీఈ 2009లో పిల్లలకు స్కూల్లో చర్చించే బాధ్యత తల్లిదండ్రులు. ఏ సెక్షన్ అడిగాడు? ఇప్పుడే కదా మనం అనుకున్నది. 10 అని. వికాస కృత్యాలు, కారసాధక నిబంధన, థారండైకు, పియాజి దశలు, వైఖరులు, ఉపాధ్యాయ బోధనా పద్ధతులు, కిండర్ గార్డెన్, NCF 2005 మార్గదర్శకాలు. అవక్షేపణం అనగానేమి? ఈ క్రింది ఉపాధ్యాయుని ఉత్తమ ఉపాధ్యాయులుగా పరిగణించవచ్చు. ఏమి బోధించాలి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ. పెరుగుదల, పరిపక్వత. కుడి ఎడమలో డ్రైవింగ్ చేసే అటువంటి డ్రైవర్ యొక్క బదలాయింపు. ఆటకు అభ్యసన మాధ్యమంగా సమర్థించినది. తెలుగు భాష నిర్వచనాలు. మంచి వీడియో ఉన్నాయి మన దగ్గర, చూడరు. విద్యా విషయక అభ్యాసనంలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? గోల్కొండ పత్రిక పేరాగ్రాఫ్ ఇచ్చిండు. విశేష అంశం ఉన్న వాక్యం గుర్తించండి. నామవాచకం. పాల్గురికి సోమనాథుని బండారి బస్వనకు సంబంధించిన గ్రంథము. సమర్థుడు అర్థం, అంధుడు సామెత. బృహస్పతి తండ్రి నానార్థాలు. 10వ తరగతి. ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడతాయి. ఏందో తెలంగాణలో. తర్వాత 19వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్. మిత్రుడు నానార్థాలు. సూర్యుడు స్నేహితుడు. భగీరథుని చే తీసుకొని రాబడినది గంగ. ఉత్పత్తార్థము. ఏనుగు లక్ష్మణ కవి రచన. ఓకే. శోభ పత్రిక దేవులపల్లి రామానుజరావు. గతంలో వచ్చింది ఇది కూడా, ఎన్నోసార్లు అడిగిండు. శోభ పత్రిక దేవులపల్లి రామానుజరావు. వానమామలై వరదాచారిలో రచనలు. పోతన్న అనుకుంటా. నా జైలు జ్ఞాపకాలు కవి సంగం లక్ష్మీబాయి. ఓకే. నా జైలు అని చెప్పిన నా జైలు జ్ఞాపకాలు. ఆమె సంగం లక్ష్మీబాయి అలా కూర్చున్నది. జైలు వేరే ఉన్నది, జైలు లోపల వేరే ఉన్నది. వట్టికోటి అల్వారస్వామి జైలు లోపల, జైలు పొట్లపల్లి. నా జైలు అనేది సంగం లక్ష్మీబాయి. సుశీరా కన్ఫ్యూజ్ ఏరియాలో ఇస్తాడు. గోదావరికి పర్యాయ పదాలు గౌతమి, గోదాన. ఇక పుష్కరాని సాహిత్యంలో చెప్తారంటే ఇది. దక్షిణ గంగ, దక్షిణంలో. గోదావరి రత్నగర్భ. కవిత్వంలో వాడే అలంకారిక పదం రత్నగర్భ. తల్లి భావాత్మక గంగ. ఓకే. శార్దూలం ప్రతి పాదం 19 అక్షరాలు. యతిస్థానం 13వ అక్షరం. మస జస తతగా. మన దగ్గర షార్ట్ ఉంది, మళ్ళీ ఎప్పుడు మర్చిపోవచ్చు. చూడండి. క్రియపై కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఏవి కరెక్ట్ అని అడిగారు. పోతనకు సంబంధించి చేకాను ప్రాస అలంకారం. సుభద్ర భద్రమైంది. భద్ర. ఓకే. దశరథిపై పద్యం, పయోనిధిపై మాయ అర్థం.
రుక్మిణీ కళ్యాణం గురించి పోతన ఆంధ్ర మహాభారతంలో. సవర్ణ దీర్ఘ సంధి ట ఠ డ ఢ న అనేవి మూర్ధన్యాలు. జాతీయం గురించి వీధి నాటకాలు ఆడవాళ్ళని ఏమంటారు? జక్కులు అంటారు. సుభాషిత రత్నావళి ఎవరు రాశారు? ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు దంతాలు ఎట్లుంటుంది? రత్నం వలె ఉంటాయి. మంచి గుర్తుంటేనే. శ్రవణం భాషణం ఎక్కువగా అలవడే ప్రాంతము. ఓకే. మూల్యాంకనంపై రోజు వచ్చే ప్రశ్న, రోజు వస్తుంది ప్రశ్న మూల్యాంకనం. ద ఫ్యూ స్టూడెంట్ అటెండెడ్ ద క్లాస్ ఏమి ఇచ్చింది ఇంగ్లీష్లో. ఓకే. మిశ్రమ సూర్య బ్లర్ వస్తుందా? మిశ్రమ సూర్యగ్రహణం అంటే మన శరీరంలో పునరాత్పత్తి లేని కాల్ ఏంటి? సెల్ ఏంటి? వానమామలై వరదాచార్యుల రచనలు. నాజైలు జ్ఞాపకాలు కవి. సంభావన పూర్వపద సమాసము. ఎక్సెల్ని స్పేడ్ ఎలా రీట్ అవుతుంది అని అడిగారు. వికారి అనేది దేనికి సంబంధించింది? ఇలా సైకాలజీలో బ్రూనర్, థారండైక్, పియాజే సాంశీకరణ, అనుగుణ్యత, గాల్టెన్ మానసిక వికాసంపై వివేచన వేనికి సంబంధించినది. ఒక వ్యక్తి ఏజ్ దేనికి సంబంధించింది? గ్రోత్, డెవలప్మెంట్. వైవిక్తిక భేదాలు, అలవాట్లు, మంచి సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం, పిల్లల పెంపకం. రోజు వచ్చింది ఇది. క్రింది వానిలో గెస్టాల్ట్ వాదానికి సంబంధించినాడు. మాస్లో అవసరాలు 2009 ఆర్టీఈ రోజు వస్తుంది. దీని గురించి రోజు వస్తుంది. 2005 కూడా వస్తుంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాలు. ఓకే. శాస్త్రీయ నిబంధన. వికాస సూత్రాలపై అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్. కోల్బర్గ్ పునర్బలనం, బదలాయింపు రోజు వస్తుంది. వైగాట్స్కి కూడా. ఓకే. తర్వాత 2 అంకెలు తారుమారు. గడియారంలో టైము 4 అయితే కోణం ఎంత అని అడిగిండట. ఆన్సర్ 120 అట. రాంబాస్లో కర్ణాల మధ్య కోణం ఎంత? గణితాన్ని సంకేతాల భాష అని ఎందుకు అంటారు? ప్రధాన సంఖ్యలు ఏవి? ఓకే. ఇవి చూడండి. క్యూబా త్రిభుజానికి మధ్యలో గీయగల రేఖ. 2 వృత్తాలు అంతరంగా సృష్టించుకుంటే ఏర్పడే రేఖలు. బిఏ ఇంటూ B6 7 అయినా A+B = 10 అయితే ఏ ఎంత బి ఎంత అని అడిగిండు. AB ఆన్సర్ యోగించను. తర్వాత టీజీ టెట్ 20వ తారీఖు మార్నింగ్ పేపర్ 1 అండి. అతను కొరవి గోపరాజు రచనలు. సింహాసన ద్వాత్రంశిక. చదువు కొరివి పెట్టి సింహాసన ద్వాత్రంశిక ఎక్కిండని చెప్పిండే. కంచర్ల గోపన్న శతకం. దాశరథి శతకం. ఓకే. దారంతో కంచెలు కట్టిండు దారంతో అని చెప్పిన. ఓకే. కందకాలు రచించిన కవి ఎవరు? గుర్రం జాషువా. చతుర్థి విభక్తి కొరకున్కై 1 2 3 4. ఓకే. చతుర్థి విభక్తి. చతుర్థి అంటే 4వది. 1 2 3 4 వస్తుంది. తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో చేతన్ 1 2 3 1 2 3 1 2 3. ఓకే. ఎమైక ఏ సంధి? ఇత్వ సంధి. గంగిరెద్దు ఎవరి రచన? పల్లా దుర్గయ్య. గంగిరెద్దు పాల వెళ్ళి అని చెప్పిన. తెలుగు పద్యం ఎగ్జాంపుల్ గద్యం ఏంటిదో. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. లలిత కళలు వ్యాసం. దేశం నానార్థాలు. సీమ వరివడి గుర్తు. వక్రము ముఖము. వన్నె ప్రకృతి వర్ణం. ఆసి కృపానం పర్యాయపదం. కత్తి. పైదాగర్ ప్లేటో భాష గురించి. ఖండకావ్యాలు రాసింది గుర్రం జాషువా. గుర్రం ఎక్కి శిల్పం చేయడానికి ఖండాలలో తిరుగుతాడని చెప్పిన. బోధన ప్రక్రియలు. గద్య బోధన పద్దులు. పనిని చెయ్య పనులను. మై వరల్డ్ ఎనీ టెక్స్ట్ బుక్ పై ఇంగ్లీష్ ఉంటుంది అని అడిగాడు. ఇంగ్లీష్ అట్టల మీద సింగిడి అని ఎట్లా అడిగిండో మై వరల్డ్ అని ఏ టెక్స్ట్ బుక్ మీద అని అడుగుతుంది. ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీద ఉంటుంది అబ్బా మై వరల్డ్ అని ఇంగ్లీష్లో. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు. ఓకే. ఇంగ్లీష్లో కరెక్ట్ స్ప్లెప్ట్ క్వశ్చన్స్ ట్యాగ్. ఓకే. ఇండైరెక్ట్ స్పీచ్ ఏవిపివి గ్రామర్ కరెక్ట్గా సెంటెన్స్ ఎర్రర్ పార్ట్స్. శాలభోగం అంటే ఏమిటి? పాఠశాలకు దానం చేసే భూమి. 9 10వ తరగతి. ఇదిగో హరప్పాలో బయలుపడిన ప్రాంతాలు. ఓకే. సంపూర్ణ వృత్తం. భూమధ్య రేఖ. స్పృహ కోల్పోయినప్పుడు చేయవలసిన ప్రాథమిక చికిత్స. ఓకే. టీజీ టెట్ అని 4 క్వశ్చన్స్. ఎవరు కోడ్ చేస్తారు? ఎటువంటి వారి కోడ్ చేస్తారు? ఏమో. లెసన్స్ అండ్ థేమ్స్ పై మ్యాచింగ్. కాకతీయుల శాసనం కానిది అడిగాడు. రాష్ట్ర పాలన ఎలా పాలిస్తారు? ఎవరు పాలిస్తారు? ఎలా పాలిస్తారు? 2 గ్లాసులు తీసుకో. 1 గ్లాసు నార్మల్ వాటరు, 1 గ్లాస్ వాటర్ సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టు అని అడిగాట. వరదలు కానిది ఏంటిది? వరదలు కానిది ఏంటిది అట. అస్సాం స్టేట్. మేఘాలయ. పియాజే
కోల్బర్గ్ స్థాయి దేని గురించి చెప్తాయి అని అడిగాడు. స్మృతి బదలాయింపు, స్మృతి గురించి కూడా మంచి ఉంది. వైవిక్తిక భేదాలు, ఓకే. బ్రూనర్ గురించి, వైగాట్స్కి యత్నదోష సిద్ధాంతం 2009 ఆర్టీఈ, వికాస కృత్యాలు పావ్లోవ్ విరమణ, తర్వాత జోక్యరహితం సమ్మిళిత విద్య, టీఏటి ఎటువంటి పరీక్ష, పునర్బలన నియమాలు, కనిష్ట చేసి ప్రధాన సంఖ్య, కనిష్ట బేసి ప్రధాన సంఖ్య, ఇక ఎన్నిసార్లు 5గా చేయవచ్చు అన్నారు ఆన్సర్. చూసండి, 10,000 ప్లస్ 1000 ప్లస్ 10 = ఆన్సర్ ఇదిగోండి. 26 క్యూబ్ 3 ప్లస్ 9 3. ఇంకా ఈ ఆన్సర్ వచ్చేసి 523. చూడండి, గణిత పద్ధతికి సంబంధించి సరికానిది. రేఖాఖండానికి ఎన్ని బిందువులు ఉంటాయి? సౌష్ఠవ రేఖ కానిది దీర్ఘగణం, ఓకే. అవ్యాయం నిషేధార్ష వాక్యము, యక్షగణం అంటే సంబంధి. రాముడు అన్నం తిన్నాడు, రాముడు బడికి వచ్చాడు. సీమ నానార్థాలు, దేశం, సీమ, వరిమడి. వసుధ ద్రవ్యాదులను ధరించినది. అంగ వచన విభక్తి కానిది, ఓకే. అవ్యాయం 4 × ప్లస్ SY 20 సాధనాలు ఎన్ని? X లంబకోణ త్రిభుజాలు. ఇక చూడండి ఆన్సర్. కవలన ప్రధాన సంఖ్యలు ఏవి? ఓకే, ఇదిగోండి ఇలా 5 ఘాతకంగా రాయాలి. మ్యాథ్స్ అదే తెలుస్తుంది. తర్వాత 20వ రోజు 6/20వ రోజు, ఓకే. మార్నింగ్ సెషన్ పేపర్ 1. సామర్థ్యం నానార్థాలు. పద్యం చీమలు పెట్టిన పుట్ట పాములకు ఇరువైపులా. కోటి లింగాలపై గద్యం మంత్ర. పాల్మీర్ అర్థం సోమరి. జైలు ఏ విధమైన రచన? కథల సంపుటి. జైలు కథల. పొట్లపల్లి రామారావు. అత్వసంధి. ఈ జైలు 3 ఉన్నాయి కాబట్టి జైలు లోపల నా జైలు ఉన్నది కాబట్టి ఈడ కన్ఫ్యూజ్ చేసే ప్రసక్తి ఉన్నది. అత్వసంధి ఒక ప్రశ్న. అనునాసికలు జ్ఞామ. ఊరడి గురించి బోనాలు, ఓకే. ఊరడి గురించి తెలియచుడు బోనాలు. 2 పదాలకు కలిపి దానిని ఏమంటారు? విభక్తి ప్రత్యయాలు అంటారు. అవ్యయాల గురించి ప్రతి అను ఆహా అనునవి. త్యాగం వికృతి. త్యాగము. ఒగ్గు కథ. మిద్దె రాములు. రాయబగిన్ బిరుదు రాణి శంకరమ్మ, ఓకే. కొలువు అర్థం ఉద్యోగం, ఆస్థానం, సేవ. నానార్థాలు. వినయం పర్యాయ పదాలు. మొత్తం బుక్లో నుంచే ఇస్తాడు కానీ బ్యాక్ సైడ్ తప్పకుండా చదవాలి. నమ్రత. రంగనాథ రామాయణం. వచ్చినప్పుడు విడదీయండి. వచ్చిరి ప్లేస్ ఇప్పుడు ఇత్వసంధి. బోధన మాధ్యమంగా మాతృభాష ప్రాధాన్యతను 1910లో నొక్కి చెప్పింది ఎవరు? తెలుగులో తొలి రామాయణ కవి రామాయణకారులు ఎవరు? పరిశీలనలో ముఖాముఖి మూల్యాంకనము, ఓకే. శుభకృత ఈశ్వరం క్రోధి. రమ శుభకృత. వేరుగా ఉంది జవాబు, ఓకే. ఇక్కడ చూడండి. ద్వంద్వ సమాసము కానిది. ఉక్త లేఖనం గురించి. బదలాయింపు అభ్యాసనం. పునర్బలన రకాలు. థారండేక్ నియమాలు. అంతర్దృష్టి. పరిపక్వతపై వికాస సూత్రాలు. NCF 2005 2009 ఆర్టీ క్యాపిటేషన్ రుసుము జరిమానా ఎంత? కోల్బర్గ్ నియమాలు. నైతిక స్థాయిలు. స్మృతి విస్మృతి రకాలు. అభ్యసన వైకల్యాలు. అప్లికేషన్. చిత్రప్రతిమ పద్ధతి. బండూర. అభ్యసన లక్షణాలు కానిది. మంత్రకు కృత్యధార పద్ధతి, ఓకే. నాయకత్వంలో తల్లిదండ్రుల పిల్లల్ని వాక్యాల ఇష్టాలను సారంగా. వైయుక్తిక భేదాలు. విరమణ. స్వయభావన సాధన ప్రేరణ. వివేచన. విరమణ వివేచన, ఓకే. అతిపెద్ద సజీవ పక్షి ఆస్ట్రిచ్, ఓకే. 1885 INC అధ్యక్షుడు బెనర్జీ. రేచీకటి రాకుండా ఉండాలంటే క్యారెట్ తినాలి. ప్రశస్తి. శాసనాలలో మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు. గణిత దినోత్సవం ప్రతి సంవత్సరం 22 డిసెంబర్ జాతీయ గణిత దినోత్సవం. జనం, ఓకే. 1912 సంవత్సరానికి జాతీయ గణిత సంవత్సరంగా ఎప్పుడు ప్రకటించింది భారత గత? 1200. శ్రీనివాస రామానుజ 125వ జయంతి అప్పుడు, ఓకే. 1985 కాంగ్రెస్ వ్యవస్థాపకుడు. స్థిరమైన గాలి అనేది అంటారు. బ్యాంకు రుణాలను సంబంధించిన. రాజ్యాంగ సభలో ఎక్కువగా అధికారులను కలిగిన వారు. చెరుకు ఎర్రకల్లు వేలుల కారం. వర్గీస్ కురియన్ పాల ఉత్పత్తి. ఈశాన్యం ప్రాంతంలో వర్షాలకు కారణమైన పవనాలు. రాజరాజ చోళుల గురించి కట్టడం తాంజవులు. ప్రెస్ యాక్టివిటీ ఇంటర్ యాక్టివిటీ పైన విజయాలు అయిపోయినాయి. తాంజావూరు విజయనగరాల. లక్షద్వీప రాజధాని కారవట్టి. ఏ కేంద్రపాలిత ప్రాంతమా? కలకత్తా. ముంబై యూనివర్సిటీ ఎవరు? నిర్మాణ కాలం యొక్క 1951 లార్డ్ కర్నింగ్. మంత్రకూటమి ప్రస్తుత పేరు మంథని. 4Rలో లేనిది రీసైకిల్. బొగ్గు ప్రధాన అనఘటక కార్బన్.
ఆయుష్ ఆయుర్వేదం రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడేది వీకే. 1946 తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది. తెలంగాణ అడవులు ఏ రకం? ఆకురాల్చు అడవులు, శుష్క ప్రాంతం. ఓకే, 0.0625. ఓకే, ఈ క్యూబ్ ఈ ఆన్సర్ వచ్చేసి 108. ఇక అవరోహణ క్రమంలో వ్రాయండి. ఓకే, ఆరోహణ అవరోహణ మొన్ననే చెప్పిన నేను. ఆరోహణ అంటే 1 2 3 4 5 5 అక్షరాలు, ఇది పెద్దది. అవరోహణ అంటే 1 2 3 4 5 పెద్దది, ఒక అక్షరం ఎక్కువ. 1 2 3 4 ఆరోహణ, ఇది చిన్నది, ఇది పెద్దది. ఇక మీరు గుర్తు చేసుకోవాలి, 5 అక్షరాలు ఉన్నది 6 అక్షరాలు ఉన్నది, కన్ఫ్యూజ్ కారు. ఇగో 359 × 953 ఇంత. ఆన్సర్ వచ్చేసి 27. 5 భుజాలు ఉంటాయి మరియు ప్రతి భుజం సమానంగా ఉంటుంది. 60 ఆన్సర్. 2025 అనే సంఖ్య 2025 కన్నా ఎంత ఎక్కువ? ఈ ఆన్సర్ వచ్చేసి ఇది ఉన్నది. భాగహారంపై గుణకారంపై సాంఖ్యక శాస్త్ర పితామహుడు రాస్. AVPV స్పెల్లింగ్స్ మిస్టేక్స్. ఓకే, కన్వెన్షన్ ఆఫ్ సెంటెన్స్ ఎర్రర్, కంజంక్షన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్. మార్నింగ్ వచ్చింది. గవర్నర్ రాష్ట్ర వ్యవహారాలు చూసుకున్నట్టు ఆర్టికల్. సాంప్రదాయేతర వనరు పెట్రోలియం. ఏ వ్యవసాయం ఆహారం పశువుల పోషణకి ఉపయోగపడుతుంది? సేంద్రియ వ్యవసాయం. సుంకర సత్యనారాయణ రాసిన తెలంగాణ దేని గురించి తెలుపుతుంది? ముస్లిం వేద రైతు షేక్ బందగి సాహసాలు. యక్షగానం. నవోదయంలో 1వ తరగతిలో బలహీన వర్గాలలో ఉదవుకున్న వారికున్న శాతం. ఇక 24 జూన్. జూన్ 24 చూద్దాం. దేవర్షికి సంధి, గుణసంధి. పేరు నానార్థం కాని పదం. నామధేయం. ఓకే, నామధేయం కీర్తి అధికం హారం పథకం. యమకాలంకారం. ఓకే, యముడు అప్పుడప్పుడు వస్తాడని చెప్పిన నేను. యమక. నరసింహ శతకం. కాకుచ్చం శేషప్ప కవి. కాకి సింహం ఇద్దరు ఫ్రెండ్స్. విజయం కలం పేరుతో ఎవరి రచన? చదవది వారజ్ఞుడని 5వది బోధ్యం ఇచ్చిండట. గోల్కొండ నీలగిరి తెనుగు పత్రిక. స్కందము అర్థం కొమ్మ, ప్రకారం సమూహము, శరీరము, కార్యము వికృతి, కర్జము. సూరవరం ప్రతాపరెడ్డి 5 ప్రశ్నలు. కౌరవులపై ఒక పద్యం. AIDS వైరస్కి సంబంధించినది. శ్రీనాథుడు రచన కానిది. నానా రుచికి సూక్తి. పరిహారోత్పత్తి. త్యాగము పర్యాయపదం. త్యాజించుట, ఓర్పు, సమర్పణ. ఒగ్గు కథ గురించి అనేమి? ఒగ్గు కథ గురించి తాళం, నాణెం, వీణ, డోలు, సన్నాయి. చెరబండరాజు పాటల సంకలనం కత్తిపాట. బండ మీద కత్తేసి డామ్ 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 అని గుర్తుపెట్టుకొని. ప్రాసనీయం లేనిది, ఆట వెలది. అవ్యాయం అనేది లింగ వచన విభక్తి లేనిది. ప్రతిరోజు వస్తుంది దీనిపైన అని రాసిన. కాలుడు పాత్రోచిత యాసను ప్రవేశపెట్టినది సామల సదాశివ. బహువ్రీహి సమాసము అన్యప్రాధానం. ఇందులో ఏమన్నది? ఇంగ్లీష్లో ఈ 3 వచ్చినాయి. తర్వాత సైకాలజీలో బ్రూనర్ బోధన సిద్ధాంతము. RTE యాక్ట్ సెక్షన్ 4. ఎరిక్సన్ 2 years గురించి. నిరంతర పునర్బలం, స్థిర నిష్పత్తి పునర్బలం సంబంధించి. థారండైక్ ఫలిత నియమము. ఈలో 4వ ఈ ఏంటి? చూసిరా ఎట్లా అడుగుతున్నాడు. ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. ఇది వైయక్తిక భేదాలు కానిది. వికాసం గురించి. ఓకే, పరిపక్వత. కోల్బర్గ్, పియాజే. రక్షక తంత్రాలు వస్తూనే ఉంది. NCF 2005. బాలల హక్కుల. ఓకే, ఫుల్ ఫామ్ BRC. పావ్లవ్ శాస్త్రీయం. 7 యొక్క భాజనీయత సూత్రము. అంకశ్రేణి పరిపూర్ణ వర్గం సంబంధించినది. బారు వడ్డీ, చక్రవడ్డీ తేడా. స్తూపము, శంకువు, వక్రతల వైశాల్యాలు. చతురస్రం, చాట వైశాల్యం. 1 నుండి 50 వరకు గల సంఖ్యలో 4 లేదా 8 గణాంకాలు సంభావ్యత. బహుళకం. రిచెట్, డిస్కౌంట్, చక్రవడ్డీ 2 సంవత్సరాల కాలంలో. ఓకే, తర్వాత వైరస్ వల్ల వచ్చే వ్యాధి. AIDS పీడనం. ఒక నీటి వడపోత క్రమం. కుళాయి, ఓవర్ హెట్రాండ్. కర్ణవర్తనం, పిన్న భాగాలు, స్రవించే తైలాలు. ఎక్కడైనా మిస్టేక్ పోవచ్చు, నా సబ్జెక్ట్ కాదు కాబట్టి కొన్ని చదువుతున్నా. పూసల చట్రంతో బోధించేది కానిది. ఓకే, తర్వాత 24/6 ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే, సిగ ప్రకృతి, శిఖ. కాలము నానార్థము. సమయము, నలుపు, చావు. కుమారి శతకం. పక్కి వెంకట నరసింహారావు. చెప్పిన కదా కుమారి శతకం. పక్కింట్లో కుమారిని చూసి
పక్క నవ్విండు. తెలంగాణ పదం పిరం ధర ఎక్కువ. యాసంగి పంట చేతిలో వచ్చే సమయం ఉపవాచకంలో నుంచి వచ్చింది. నిజాం సాగర్ మరియు ఆలీ సాగర్ ఇంజనీర్ పేర్లు. గాంధీజీ 1947లో చేసిన ఉద్యమం చాంపరాస్. కొన్నే ఇచ్చినవి ఇది 24లో ఆఫ్టర్నూన్ సెషన్. ఎన్ని దొరికితే అన్నీ చేసినాం అప్పుడు, అన్నీ కలిపియా. పేపర్ 1 1 నుంచి 5 వరకు జాబిలి, 6, 7, 8 నవవసంతం, 9, 10 సింగిడి. ఇది కూడా వచ్చింది కాబట్టి. ఇక సిగ ప్రకృతి శిఖ. ఓకే. కాలము నానర్థాలు, సమయం నలుపు చావు. ఇప్పుడు విన్నాం కదా. కుమారి పక్కి వెంకట నరసింహ కవి. పిరము తెలంగాణ పదము, ధర ఎక్కువ. ఏప్రిల్ మే నెలలో. యాసంగి పంట చేతికి వచ్చే సమయం. వృషాది శతకం కవి ఎవరు? పాల్గురికి సోమనాథులు. ఓకే. సంధిలో మొదటి అక్షరం పూర్వపదం. మహోంద్రోదయం రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. బస్సు ఏ పదము? ద్విత్వాక్షరము. శివకేశవులు ఏ సమానము? ద్వంద్వ సమాసము. ఎంత మంచిగా ఉన్నది లెసన్. అదేంటి ఎగ్జామ్ చూడండి. కొరగాని కొడుకు పుట్టిన. సుమతి శతకం. 5 ప్రశ్నలు. అర్రేమి పండుగ గల బతుకమ్మ. అర్ర అంటే ఏంటి? అలిగే పదము. అర్రేమి అంటే అలిగేది కదా, అవి కూడా వస్తాయి. ఏది? ఎంగిలి పూల బతుకమ్మ, అర్రె బతుకమ్మ, 3వది ముద్దుల బతుకమ్మ, 4వది నానబెట్టిన బతుకమ్మ, 7వది ఏపకాయల బతుకమ్మ. ఓకే. షబాష్ అని కవిని రాజు ప్రశంసించినందుకు అవ్యాయము. ఏంటి అవ్యాయం అట? షబాష్ అనేది ఏంటిది? అవ్యాయం. నిజాం సాగర్ మరియు అలీసాగర్ ఇంజనీర్ పేరు. నవాజ్ అలీవర్ జంగ్ విశ్వేశ్వరయ్య. ఓకే. గాంధీజీ 1917లో చేసిన ఉద్యమం చాంపరస్. కాంచనగంగ రాష్ట్రం సిక్కిం. చిగురులో రక్తం కారడం, విటమిన్ లోపం, సి విటమిన్, సి. భూమి నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతోంది. నీటి ప్రవాహానికి ఆనకట్ట కట్టే జీవి తేనెటీగ. బిహవర్ తేనెటీగట. కనుపాప కదలిక స్వయం బోధిత నాడీ వ్యవస్థ. బాహ్య రక్షణ అంగం చర్మం. చెవి శ్రవణ కుహరంలో సెరుమీనియన్ గంతలు ఉండటం. పత్రవర్ణకాలు. ఉదార విత్తన సంకోచ వ్యాకోచంలో ఖాతి. పరిమాణంలో మార్పు. కాంటూర్ రేఖల లక్షణాలు. కుతుబ్ మినార్ ముక్కు ఎత్తు 75. పత్తి గురించి. భూమి శిస్తుకు సంబంధించి రద్దు. ఓకే. తర్వాత చిన్న ప్రధాన సంఖ్య, కనిష్ట సంఖ్య 2. ఇదిగోండి మ్యాథ్స్. భారీ వడ్డీ, చక్రీ వడ్డీ, రూపాయలు లెక్కిస్తే అని అడిగిండు. దీర్ఘ చతురస్ర బాట చుట్టూ కొలత అని అడిగింట. కనము చూడండి. చతురస్ర బాట వైశాల్యం ఎంత అని అడిగిండు. 0.26 అనే దాన్ని భిన్న రూపము. ఓకే. ఆన్సర్ అయితే వాళ్ళు చెప్పినని రాసిన మనకు తెలియదు, మీరైతే చేసి చూడండి. వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే. తర్వాత 2వ వరుస సంఖ్యల కాసాగు లబ్ధం అవుతుంది. త్రిభుజాలు 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ. ఓకే. 2, 3, 4, 5, 6 భాగిస్తే శేషం వరుసగా వచ్చే సంఖ్య 19. ఓకే. పోలిడ్రామా ఎందులో ఉంటుంది? ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. NECC నేషనల్ ఎగ్గా కోరడే. ఇదేమో నాకు కూడా అప్పుడు చదివినా కానీ ఇప్పుడు గుర్తుకుంటలేదు. అట్లా రాసుకున్నానో ఏమో. ఉష్ణం వల్ల నీటిలో ఏం తగ్గుతుంది? ఆక్సిజన్. పని హక్కు రాజ్యాంగంలో ఎక్కడుంది? ఆదేశికలో 41వ భాగం 4వ భాగం 41A 41 భాగంలో. ఓకే. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడింది. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ ఏ ప్రాంతంలో ఎక్కువ? ఉత్తరం తూర్పట. వేరుశనగలో తెగలు ఏ విధంగా? శిలీంధ్రాల వల్ల. రక్షక తంత్రాలు ప్రతిగమనం. ఓకే. అభ్యాసన బదలాయింపు. పూర్వ బాల్య దశకు సంబంధించి శైశవ దశ, అపనమ్మకం, నమ్మకం. పావులా స్కిన్నర్. థైరాయిడ్ ఎరెక్షన్ వికాస దశలో. ఒక హెర్బర్ట్ సోపానాల్లో లేనిది. వైగాట్స్కి. RTE 2009. 29 పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం. 30 లాస్ట్ ఇవ్వడం. కృత్యాధార పద్ధతి. కొఠారి కమిషన్. రాధాకృష్ణ మొదలాయ
ఓకే, వికాస సూత్రాలు శిరోపాద అంతే. ఇక టీజీ టెట్ ముగిసింది, అయిపోయింది. ఇక లాస్ట్కి ఇక్కడ వరకే ఉంది. మరి ఇక నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఇక షేర్ చేయాలి. ఓకేనా. మన దగ్గర అన్ని తెలుగు బ్యాక్ ఉన్నాయి, అన్నీ మొత్తం టెక్స్ట్ బుక్స్తో సహా ఉన్నాయి. ఓకే, మీరు ఇలాగే కామెంట్స్ రాయండి. నేను నెక్స్ట్ పేపర్స్ కూడా చేస్తాను. ఓకేనా. సోషల్ కూడా ఇంకా చేసే ఉద్దేశం ఉంది. తప్పకుండా మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను నేను. ఒక్కొక్క కామెంట్కి జవాబు ఇవ్వడమే నాకు కరెక్ట్గా, అంటే సమయం సరిపోతలేదు. ఇలాగే మీరు కామెంట్స్ రాస్తూ నన్ను కోఆపరేట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్. పేరున ఒకరు సబ్స్క్రైబర్ కూడా చేసిన మేడం రాసిన, సబ్స్క్రైబ్ చేసిన, లైక్ చేసిన, షేర్ చేసిన అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, హర్షిని గారు, పారిజాతం గారు, వీళ్ళందరూ ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఓకే, వాళ్ళందరికీ రాసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.